నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తాడేపల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన సునీల్ కుమార్ను నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తాడేపల్లిలోని టీడీపీ జాతీయ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చంద్రబాబు నాయుడు కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించిన సునీల్ కుమార్ను నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఆయనకు అధికారులు, నాయకులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో అభినందనలు తెలిపారు. వివిధ శాఖల అధికారులు పాసం సునీల్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. సునీల్ కుమార్ ను అభినందించేందుకు నియోజకవర్గ పరిధి నుండి వందలాది మంది చేరుకోవడంతో సునీల్ కుమార్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. పొలమాలో దండ కాదు, మీ ఊరు ఎందుకు మైనస్ వచ్చింది? నేనేం చేయలేదు, మీ ఊరు ఓకే సార్. ఓకే సార్ అయిపోయింది అన్న చీపెడవాడి మీరు మొదలు చీపెడవాగండి. బయట వచ్చేసి అన్న కొద్దిగా
సార్ ఓకే వెనక రండి ఓకే నేను చేస్తాను మేడం చూడండి మేడం బాయ్ బాయ్ అన్నా శ్రీరామ్ పంపి బాగా ఓకే సార్ ఓకే ఓకే కళ్ళి అయిపోయింది ఓకే సార్ సరే అయిపోయింది ఓకే ఓకే అదే మేడం ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ అయిపోయిన వాళ్ళు కూడా ఎలా ఉన్నారా అన్న అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోవాలన్న కొద్దిగా ఓకే ఓకే సార్ మర్చిపోతానే ఉన్నారు అయిపోయింది కదా ఓకే అంటే ఓకే సార్ ఓకే ఓకే సార్ అయిపోయిందన్న అయిపోయింది వచ్చింది సార్ ఓకే ఓకే సార్ మళ్ళీ ప్లస్ పెట్టుకున్నారు కావాలా ఓకే సార్ ఉండండి ఉండండి అన్నా ఒక్క నిమిషం అన్న సార్ సార్ వెనకాలి బ్రో ఓకే ఓకే సార్ అన్న ఎదురు పడతాను ఒక్క నిమిషం ఓకే సార్ ఓకే ఓకే సార్ సొంత లాస్ట్లో వచ్చారు మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే వచ్చారు ఓకే సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ సార్ ఓకే సార్ ఓకే బాగున్నా ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఇంకా దగ్గరికి ఓకే ఓకే సార్ గూడూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు.
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ లోకల్ క్యాండిడేట్ అయినటువంటి తనను గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించి 21,000కు పైగా మెజార్టీతో గెలిపించినందుకు గూడూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. తన విజయం కోసం శ్రమించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే పార్టీ కాదని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా గూడూరు పట్టణ ప్రజలు తనను ఆదరించి 14,000కు పైగా మెజార్టీ అందించారని అందుకు పట్టణవాసులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. అదేవిధంగా గూడూరు రూరల్, చిల్లకూరు కోట, చిట్టమూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లభించిందని, అదేవిధంగా వాకాడు మండలంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆదరణ పెరిగిందని అందుకు శ్రమించిన మండలాల పార్టీ కమిటీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గూడూరు నియోజకవర్గ పరిధిలో అన్యాక్రాంతమైన పేదల భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించి పేదలకు చెందిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. శాఖల వారీగా సమీక్షలు జరిపి ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో వెలికితీసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గూడూరు పట్టణంలో నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, కిరణ్ కుమార్, సర్వోత్తమ రెడ్డి, కిషోర్ నాయుడు, వెంకటేశ్వర రెడ్డి, వెంకటేశ్వరరాజు, శ్రీనివాసులు, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో నాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికి కూడా మొదటగా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ ముఖ్యంగా లోకల్ పేపర్లు వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. బ్రహ్మాండంగా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా కవర్ చేసినందుకు ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా మా నాయకులు, మా పార్టీ అధ్యక్షులు, మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, మా యూనిట్ ఇన్ఛార్జీలు, మా బూత్ కమిటీ కన్వీనర్లు, మహిళా వింగ్, అలాగే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 4 సంవత్సరాలు గూడూరులో తెలుగుదేశం పార్టీ అధికారం లేకపోయినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ధైర్యంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలుపునికి కృషి చేసినటువంటి నా కుటుంబ సభ్యులు, మా మిత్రులు, మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈరోజు గూడూరు నియోజకవర్గం ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నాపై నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మీరు లోకల్ సత్తా ఏందో చూపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా లోకలే, నేను మళ్ళీ అంటున్నా, లోకలే, నాన్ లోకలే. నాన్ లోకల్ని ఇక్కడి నుండి తరివేసినందుకు గూడూరు ప్రజానీకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నోరు అది మనకు తెలిసి చెప్తుంది. నోరు అదుపులు పెట్టుకోవాలా. నోరు అదుపు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటే దేవుడు ఈరోజు చూపించాడు. అంటే మిమ్మల్ని వేరే విధంగా మాట్లాడడం కాదు. మీ నాయకుడు అయితే ఏం చెప్తాడంటే, ఒకవేళ మీరు గెలుచుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎవరు చేశారో వాళ్ళని మీరు వెంటాడండి అని ప్రోత్సహించేవాడు. కానీ మా నాయకుడు లోకేష్ బాబు గారు ఆ మాట చెప్పలా. కాబట్టి మేము అట్లాంటి పనులు చేయమని చెప్పి తెలియజేస్తున్నా. ఒకసారి మీకు ఏదో రిమైండ్ చేస్తున్నా, మీ నోరు ఏ విధంగా పడిందో ఆలోచించుకోండి. మీ నోటిని మా గూడూరు టౌన్ వాళ్ళు దాదాపు 14,000 చిల్లర మెజార్టీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. అది ఇక్కడ లోకల్ సత్తా. అంటే గూడూరు వాళ్ళు సునీల్ కుమార్ని యాక్సెప్ట్ చేశారు. సునీల్ కుమార్ లోకల్ అని చెప్పి ఎవరెవరో ఎక్కడ టూరిస్టులు వచ్చి ఈ గూడూరుకి వచ్చి నోడుకు వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పిన మాట వాస్తవం కాదా లేదా అని పత్రికా మిత్రులకి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మా నాయకులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. ఊహించని రీతిలో వాకాడులో భయంకరమైన మైనస్, ఆ మైనస్ని దాటి మా వాకాడు వాళ్ళు దాదాపు 500 చిల్లర మాత్రమే అక్కడ మైనస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కోటలో ఆయన రాలేదు, ఈయన రాలేదు, ఆయన వస్తే పెరిగిపోద్ది, ఇది చినిగిపోద్ది, ఈయన చేసి లావ్ అయిపోయింది, చన్నగైందని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ కూడా మా పార్టీ అధ్యక్షులు, మా వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థులైనటువంటి మా కోట సింహాలు. అంటే ఒకరని చెప్పలేము, అందరూ పేరు పేరున ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దాదాపు 3,000 చిల్లర మెజార్టీ తెచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మరొక మండలం చిలకూరు మండలం. అబ్బా ఆడైపోయింది, ఏడైపోయింది, ఆయన రాబోతే ఓడిపోయింది. మమ్మల్ని అడిగే వాళ్ళంతా ఆయన రాలేదండి, ఇంకో ఆయన రాలేదండి, ఇంకో ఆయన రాలేదండి, వాళ్ళు వస్తే రాకపోతే మీకు ఇబ్బంది అండి, ఓడిపోతారండి.
అని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ వెంట పేదవాళ్ళ నుండి చిలుకూరు మండలం కూడా దాదాపు 1000 చిల్లర మెజార్టీ తెచ్చినందుకు ఆ పార్టీ అధ్యక్షులని మండల పార్టీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా నాయకులు కష్టపడి చేశారు, అక్కడ కూడా చాలా చాలా జరిగాయి. అయినప్పటికీ మా నాయకులు ధైర్యంగా కిషోర్ గారి నాయకత్వాన్ని ఎదుర్కొని అందరూ కూడా అక్కడ బ్రహ్మాండమైనటువంటి 700 పైగా మెజార్టీ తెచ్చినందుకు ఆ యొక్క కోట మండల పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున చిట్టమూరు మండల పార్టీ అధ్యక్షులకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అట్లాగే గూడూరు టౌన్లో మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు. మొత్తం మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అలాగే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఎలక్షన్ లాగా నేను ఎన్ని మాట్లాడినా వాళ్ళపైన కోప్పడినా అవన్నీ పట్టించుకోకుండా నా గెలుపు కోసం, తెలుగుదేశం పార్టీ కోసం గెలుపు కోసం కృషి చేసినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. అలాగే ముఖ్యంగా మా మహిళా వింగ్ బ్రహ్మాండంగా ఈ 4 సంవత్సరాల్లో ఎక్కడ రాష్ట్రంలో ఏ మహిళా వింగ్ కూడా అయితే కష్టపడలా. మా మహిళా వింగ్ రాష్ట్ర స్థాయి నుంచి కింద బూత్ స్థాయి వరకు కష్టపడినందుకు మా రాష్ట్ర కమిటీ మహిళలకు, అలాగే పార్లమెంట్ కమిటీ వాళ్ళకి, స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులకి, మహిళా అధ్యక్షురాలకి, అలాగే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే గతంలో మాట్లాడుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలిస్తున్నారు గూడూరుని కొన్ని మాటలు నేను మానకూడదు. ఆ మాట కొన్ని ఎదవ మాటలు మాట్లాడారు కొంతమంది. ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్న వాళ్ళు ఈరోజు ఈ జిల్లాలో 4 సీట్లు, ఇక్కడ 3, చిత్తూరులో 1 సాధించి పెట్టారు. గుర్తుపెట్టుకొని తెలియజేస్తున్నా. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు వచ్చారు ఓట్లు ఆలోచించండి. ఈరోజు పేదవాళ్ళకి సేవ చేస్తా, మాలాంటి ఎస్సీలకి అండదండలుగా ఉంటా, మాలాంటి ఎస్సీలని నన్ను ఒకటి కానివ్వండి, విజయశ్రీ సూలిపేట ఎమ్మెల్యేని కానివ్వండి, సత్యవేడు ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఆదిమూలం కానివ్వండి, ఈరోజు పేదవాళ్ళని అండగా మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పి మమ్మల్ని గెలిపించినటువంటి మా గుండేపాటి గంగాప్రసాద్ గారికి, నాని గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎవరేమన్నా మాత్రం మేడలు చేస్తాం. ఈరోజు మగవాళ్ళు ఈరోజు 4 తీసుకొచ్చారు. ఇక్కడ ఈ జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1. కాబట్టి ఇక మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి. నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి వాళ్ళని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని కూడా మంచి పద్ధతి కాదు. అలాగే ఎలక్షన్స్లో ప్రతి పారిశ్రామికవేత్తని భయపించారు. నీ అందు చూస్తా, నీ నీ ఫ్యాక్టరీ ఎట్లా రన్ అవుతుందో చూస్తా. అన్యాయం. వ్యాపారస్తులని, కాంట్రాక్టులని భయంకరంగా బెదిరించారు. అయితే మీ బెదిరింపులకి ఎవరు బెదలేదులేండి, మీ బొట్టు బెదిరింపులకి. కాబట్టి రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా మంచి రాజకీయాలు మంచి వాతావరణంలో చేయాలి. మీలాగా భయపించి దౌర్జన్యాలు చేసి రాజకీయాలు చేస్తే ఆ పర్యవసానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 151 స్థానాలు ఈరోజు 11 స్థానాలకి పడిపోయారంటే మీరు చేసినటువంటి నియంత పరిపాలనకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ నియంతలాగా మీరు కూడా ప్రవర్తించాలంటే ఎక్కడ కూడా ప్రజలు మీ పైన తిరగబడే రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా కోడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ను పారిశ్రామికవేత్త మరియు మాజీ పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు ఉద్యోగస్తులు సునీల్ కుమార్ ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. చెట్టు కొడేశారు. రాండన్నా
గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల ద్వారా ఉపాధ్యాయ రంగం ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు ఆరోపించారు. తిరుపతి జిల్లా కోడూరు పట్టణంలోని ప్రశాంత ఉద్యోగుల భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తిరుపతి జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రశాంత ఉద్యోగుల భవనంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మధ్యంతర కౌన్సిల్ సమావేశంలో గత వైసీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ సమయంలో తెలుగు మీడియం ద్వారా ఎంపిక చేయడం జరిగిందని, అదేవిధంగా పాఠశాలల ఏర్పాటు సమయంలో తెలుగు మీడియం ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే వైసీపీ ప్రభుత్వం మీడియం అనే పదాన్ని తొలగించడం ద్వారా అనేక సమస్యలు తలెత్తున్నాయని వివరించారు. అదేవిధంగా పాఠశాల విలీనం ద్వారా అనేక సమస్యలు ఉన్నాయని, నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వానికి సమస్యలన్నింటినీ వివరించేందుకు నివేదిక తయారు చేస్తామని తెలిపారు. తెలుగు మీడియం లేని దాని వల్ల మనం దీన్ని ఎదుర్కోగలం. వాళ్ళు అనుకున్నట్టే సక్సెస్ అయిపోయారు. వాళ్ళకి ఆ స్కూల్స్ కి రికగ్నిషన్ ఏ పేరుతో ఇచ్చారు? తెలుగు మీడియం పేరుతో ఇచ్చారు. మన రిక్రూట్మెంట్ ఏ విధంగా చేశారు? తెలుగు మీడియం పేరుతో మనం రిక్రూట్ చేశారు. ఆ రికగ్నిషన్ మార్చకుండా మన రిక్రూట్ చేసిన దాన్ని మార్చకుండా మొత్తాన్ని అటువంటి అబ్జెక్షన్స్ రాకుండా ఉండేదాని కోసం ఇప్పుడు మీడియం వేరే ఆన్లైన్లో లేకుండా చేశారు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అడిగే ఆప్షన్ కూడా లేదు. ఈ కుట్రను అర్థం చేసుకుంటేనే మనం ముందుకు ప్రారంభిస్తారా? ఈ కుట్రను అర్థం చేసుకునేట్టు పాటు మీడియం పోయిన దాని వల్ల స్కూల్స్ ఎఫెక్ట్ ఏమైంది, విలీనం చేసిన దాని వల్ల ఏం ఎఫెక్ట్ అయింది, ఈ జాబ్ ప్యాటర్న్ మార్చిన దాని వల్ల ఏం ఎఫెక్ట్ అయిందని కూడా మనం సింపుల్ గా ఒక్కో స్కూల్ సర్వే చేస్తే ఈ విద్యా వ్యవస్థ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుందో మనకు అర్థం అవుతుందా. అప్పుడు మనం ఈ ప్రభుత్వాన్ని నిలదీసి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా సైదాపురం మండలంలో అభివృద్ధిలో భాగంగా ముందుగా అధ్వానంగా ఉన్న రోడ్లను మరమ్మతులు చేయించడం మరియు నూతన రోడ్ల నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని మాజీ రాపూరు ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. సైదాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల నివాసంలో మండల పరిధిలోని టీడీపీ నాయకులు సమావేశమై ఓటింగ్ సరళిపై చర్చించారు. అదేవిధంగా మండలంలో జరగాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ రాపూరు ఏఎంసీ చైర్మన్ నోటి రమణారెడ్డి మాట్లాడుతూ ముందుగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నాయకులతో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్డును బాగు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా పనిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ పోలయ్య, మండల టీడీపీ నాయకులు శ్రీనివాసన్ నాయుడు, సురేంద్ర, కార్తీక్, రాజు, ప్రసన్న కుమార్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి మనకి డేగపూడి దాకా డబుల్ లైన్ రోడ్డు రామనాయుడు గారు ఆల్రెడీ ఇంతకుముందు శాంక్షన్ చేయించున్నారు. ఆ పని రేపు ఎమ్మడే మొదలుపెట్టి చేయించేదానికి మేము కృషి చేస్తాము. పోతే మన సైదాపురం కైవల్య నది కాడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా రోడ్డు అధ్వానంగా ఉంది. మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆ రోడ్డుని సిమెంట్ రోడ్డు కింద రామనాయుడు గారికి, కుర్బండ రామకృష్ణ గారికి చెప్పి శాంక్షన్ చేయించి త్వరలో పూర్తి చేయిస్తామని తెలుపుకుంటున్నాం. సైదాపురం మండల పరిధిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలో విలువైన ఖనిజాలు ఉండడంతో బడా నేతలు అక్రమ మైనింగ్ ద్వారా ఖనిజ సంపదను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని, అయితే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని పలు ఆరోపణలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వైసీపీ ఘోరంగా ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా కూడా మండలంలో అక్రమ మైనింగ్ కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ మైనింగ్ పై దృష్టి సారించి ఖనిజ సంపదను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు. సైదాపురం మండల పరిధిలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలో విలువైన ఖనిజాలు ఉండడంతో బడా నేతలు అక్రమ మైనింగ్ ద్వారా ఖనిజ సంపదను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. గత వైసీపీ పాలనలో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని, అయితే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించారని పలు ఆరోపణలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వైసీపీ ఘోరంగా ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా కూడా మండలంలో అక్రమ మైనింగ్ కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ శాఖ మరియు రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ మైనింగ్ పై దృష్టి సారించి ఖనిజ సంపదను కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.